కూకట్పల్లి ఒక 10 ఏళ్ల బాలిక సహస్ర మర్డర్ కేస్ ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసింది. మర్డర్ జరిగిన విధానం కానీ, ఆ తర్వాత విచారణ కానీ, ఆ తర్వాత వెలుగు చూసినటువంటి అంశాలు, ఇలా ప్రతిదీ సంచలనమే, ప్రతిదీ చర్చనీయాంశం. ఈ కేసుకు సంబంధించి క్లారిటీ వచ్చింది. ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది పూర్తి వివరాలు మనకు తెలిసాయి. కానీ ఇంకా ఈ విషయాన్ని గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఒక ముఖ్యమైన అంశం గురించి ఆర్టీవీ ముందు ప్రస్తావించబోతోంది. ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ముఖ్యంగా కూకట్పల్లి ఈ సహస్ర కేసులో సహస్ర మరణించిన తర్వాత అదే రోజు ఆ బాలుడి తల్లి నువ్వు కానీ చేసావా ఈ మర్డర్ అని అడిగింది. ఇది మనం నార్మల్గా చూడగలుగుతామా? ఈ కేసులో ఎన్నో అబ్నార్మల్ థింగ్స్ మనం చూసాం. చాలా అబ్నార్మల్గా అనిపించినటువంటి విషయాలు. ఆ బాలుడి వైఖరి దగ్గర నుంచి, ఆ బాలుడు చేసిన విధానం దగ్గర నుంచి, మానసిక స్థితి గురించి ప్రతిదీ ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మరొకసారి మరొక ముఖ్యమైన విషయం. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ తల్లి మాట్లాడుతూ చెప్పిందట, పోలీసులతో మాట్లాడుతూ, ఒకవేళ నా కొడుకు దగ్గర ఒక ఫోన్ కనిపించినప్పుడే నీకు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని కనుక నేను నిలదీసి ఉంటే, నేను కొంచెం కఠినంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో అంటూ గుండెలు బాదుకుంటూ ఆ తల్లి ఏడ్చింది. తప్పు నాదే అంటూ ఆ తల్లి పశ్చాత్తాపడుతుంది.